क्या हाल है? ठीक ठाक। तुम मेरे पापा के दोस्त हो? పంజాబ్ యొక్క పవిత్ర రాజధాని అమృత్సర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అసలు ఎవరు దొరికింది లేదు చాలు మా ఎడ్లగొండి మన సరుకు మజ్జిగ పెడతాం. ఎక్కడికి వెళ్ళినాం మనం కొక్కాపురా తీసుకుందామని చెప్పి ఎస్జీ తీసుకున్నాను. వా ప్రార్థన చేస్తున్నారు. నార్థన్ రైల్వేస్ వాళ్ళు ఆన్ టైం డిపాచర్ చేయరు. మా బాబు సొమ్ము అన్నట్టు నడుపుతారు రైల్వేస్ని. బొడ్డోడు కూడా వస్తున్నాడు. బొడ్డోడు ఆడి 3 బోగిలో 4 బోగిలో ఉన్నాయి. లోకల్లో తిరిగే బుడ్డ బుడంకాయ గడి అదిగా కుర్రోళ్ళు ఎక్కడున్నా కుర్రోళ్ళే. మన ముందు కూడా సర్దార్ ఫ్యామిలీయే ఉన్నారు. ఇదిగో మా ఫ్రెండ్ సశ్రీకాల్ సశ్రీకాల్ రైల్వే ఇన్ఫార్మర్ మన రైల్ ఫ్యానే అన్నీ తిప్పుతుంది. గురు గ్రంథ్ సాహిబ్ నాందేడ్ డామినేట్ చేస్తుంది రైల్ ఫ్యాన్స్. ఇంకా వాళ్ళంతా భోపాల్ బ్యాచ్. చెప్పండి రా తమ్ముళ్ళు. అది మన రైల్వే ఫ్రెండ్స్. ఈరోజు నిజంగా కొంతమంది ట్రైన్ ఎక్కుతారు. గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. సైడ్ జరగండి అంకుల్. హలో గాయ్స్, నమస్తే. సదావత్సలే మాతృభూమి. ఏందన్నో వెరైటీగా ఉంది ప్లేసులు అంటే. అవును, పంజాబ్ యొక్క పవిత్ర రాజధాని అమృత్సర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు బ్యాక్ టు బేస్ బెజవాడ అన్నమాట. బెజవాడ బయలుదేరిపోతున్నాను. అయితే డైరెక్ట్గా అమృత్సర్ నుంచి ఉన్న బండి ఒకటి అంటే 2-3 ఉన్నాయి. తిరునెల్వేలి, నవయుగ్, అండమాన్ ఉన్నాయి. కానీ నా షెడ్యూల్కి ప్లస్ వాటి టికెట్ టైంకి నాకు కుదరలేదు కాబట్టి నేను బ్రేక్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను యాజ్ యూజువల్గా. అయితే మ్యాటర్కి వస్తే ఇప్పుడు 12422 అమృత్సర్ నాందేడ్, ఓకే, హజూర్ సాహెబ్ నాందేడ్ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ పట్టుకుని న్యూఢిల్లీ దాకా వెళ్దాము. ఓకే, ఇప్పుడు 2:30 అనగా 14:30కి బండి ఇక్కడ డిపార్ట్ అవుతుంది 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. నైట్ 23 గంటలకు వెళ్ళిపోద్ది న్యూఢిల్లీ. మళ్ళీ రేపు పొద్దున్నే 12651 నిజాముద్దీన్ మధురై తమిళనాడు సంపర్క్రాంతి ఉంది. అబ్బో, అది ఎటు వచ్చేటప్పుడు జర్నీ చేశాంగా, ఇంకేముందిలే అని చెప్పి లైట్ రేపు రెస్ట్. ఇంక ఇదేనండి అమృత్సర్ జమ్మూ తావి ట్రిప్లో లాస్ట్ వ్లాగు. ఓపికంటే రేపు పొద్దున్న చేద్దాము. ఓకే, 12422 అమృత్సర్ నాందేడ్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ వెళ్ళే. ఓకే, చూద్దాం. ఇప్పుడే న్యూఢిల్లీ అమృత్సర్ శతాబ్ది వచ్చింది. 4వ నెంబర్ ప్లాట్ఫాము. ఇది 5వ నెంబర్ ప్లాట్ఫాము. బాగా మత్తులో ఉంటారేమో ఎదవలో. 1 అని చెప్పి మళ్ళీ 5కి వేశారు. చెప్పడం 1 అని చెప్పారు. అదిగో అసలు ఇది చూడండి, ప్లాట్ఫామ్ 1 అని కనపడుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ 251 ఉంది చూడండి. అది మ్యాటర్. బండి బయలుదేరుతుంది ఇంకొక 18 నిమిషాల్లో. ఇదేనమాట అమృత్సర్ స్టేషను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఢిల్లీ దాకా స్టాప్లు ఏంటో చెప్తాను. ఓకే, 12422 అమృత్సర్ హజూర్ సాహెబ్ నాందేడ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాపులు వచ్చేసి అమృత్సర్ వెళ్తే బియాస్ జంక్షన్, బియాస్ అంటారు, జలంధర్ సిటీ జంక్షన్, పగవారా, లుధియానా, ధూరి, సంగ్రూర్, జాకల్, నర్వానా, రోహటక్, తర్వాత ఢిల్లీ. 11 దాకా సంవత్సరం దీంట్లోనే. ఓకే, లెట్స్ గో. అసలు ఎవరు దొరికింది లేదు చాలు మా ఎడ్లగొండి మన సరుకు మజ్జిగ పెడతాం. ఎక్కడికి వెళ్ళినాం మనం ఫస్ట్ టైంలో పెట్టింది. కొక్కాపురా తీసుకుందామని చెప్పి ఎస్జీ తీసుకున్నాను. అమ్మ బ్యాగ్ చూపిస్తా చూడండి. కాశ్మీర్ వీళ్ళు ప్యూర్ 3000 కాస్ట్లీ బ్యాట్. ప్రొఫైల్ హైగా ఉంది చూసారా. ఇంకా ఇది ఒరిజినల్ సూపర్ ప్రొఫైల్. దీనికి నేను కొక్కాపురా కానీ, గ్రేనీ కాలేజ్ కానీ, న్యూ బ్యాలెన్స్ కానీ, జిఎం కానీ వేసేస్తా. అయి బ్యాట్ అదన్నమాట. మరి సరుకు ఉంటా. నార్థన్ రైల్వేస్ వాళ్ళు
వా ప్రార్థన చేస్తున్నారు. నార్థన్ రైల్వేస్ వాళ్ళు ఆన్ టైం డిపార్చర్ చేయరు. మా బాబు సొమ్ము అన్నట్టు నడుపుతారు రైల్వేస్ని. ఇదిగోండి అమృత్సర్. మామూలుగా ఉండదు మరి. బిల్డప్ బాబాయ్ అంటే ఏమనుకున్నారు? ఏ బండిరా ఇది పక్కన? ఏమండి నార్థన్ రైల్వేస్ వల్ల మజాక. షానే పంజాబా? ఇది కాదు భోపాల్ శతాబ్ది కాదు, ఆ చివర ఉంది భోపాల్ శతాబ్ది. నేను ఇంకా ఎల్డిహెచ్లోకి వచ్చా, ఆల్కో మిస్ చేశాను. అబ్బో బొడ్డోడు కూడా వస్తున్నాడు. బొడ్డోడు ఆడి 3 బోగీలో 4 బోగీలో ఉన్నాయి. అదిగో ఆ పక్క రైట్ సైడ్లో రెండోది భోపాల్ శతాబ్ది. ఇది షానియా పంజాబ్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ. అది చూసారా శతాబ్ది? అది సూపర్ ఉంటుందమ్మా, సూపర్ ఇక్కడ రూట్లు. కాకపోతే చలి బాగా, నరకమైన చలి. చేయి బయట పెట్టామనుకోండి అస్సాము. ఏంట్రు ఏంటి ప్యారలల్ రేస్ కొడదామనే P7 వేసుకుని మా అశ్వత్థామ వెళ్తున్నాడు. నువ్వు డీజిల్ చెక్కింగ్ చూసి ఛానల్ అయిందిరా బుజ్జి. ఫుల్ ప్లెజ్డ్ చెక్కింగ్. కక్క ఒక అండ్ ఇంకో విషయం చెప్పనా? అదొక అమృత్సర్ యొక్క నేమ్ బోర్డ్ విత్ ఏరోడైనమిక్ డెమో అండ్ సొట్టమోహన్ డెమో. ఓల్డ్ అమృత్సర్. ఇది కూడా 2012 2015 దాకా డీజిలే టెరిటరీ మొత్తం. అది 4 బోగీలే, జస్ట్ 4 బోగీలు ఆ బండికి. మెయిన్ లైన్ ఎక్కావు, లాగరా బాబు. లాగు 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 లాగు. అది పంజాబ్ విలేజ్లో, పంజాబ్ రూరల్లోకి వెళ్తుంది బ్రాంచ్ లైన్ ఇది అమృత్సర్. ఏ అటారీ వైపు జలంధర్ వైపు వెళ్తుంది అది కూడా. కాదులే, జలంధర్ మన రూట్ కదా, అది ఎటే వెళ్తుంది చెప్తాను తర్వాత చూసి. మరి 4 బోగీలు వేసి నడుపుతున్నాడంటే మరి ఊపే ఉంటుందిగా, లోకలేగా. 4 బోగీలు ఏ మూలకు సరిపోతారా నాయన? ఆడు బ్రేక్ టెస్ట్ చేస్తాడు, వెళ్ళగా లాగుతాడు. ఆగరా, రారా బాబు రా. దిస్ ఈజ్ పంజాబ్. ఇంగ్లీష్ వాళ్ళు పంజాబ్ అంటారు, రాక పంజాబ్ అంటారు. సరే సరే, నీకేమైంది ఇంగ్లీష్ వాళ్ళు తిడితే అంటున్నావు? రావా? డీజిల్ డీజిల్ అని చెప్పి నిన్ను ఎత్తుతాను, నువ్వు నా పరువు తీస్తావా? సో అది మెల్లగా వస్తున్నాడు. అమృత్సర్లో ఆటగాడు వస్తున్నాడు. అమ్మా ఎంత సప్పగా ఉన్నాయింది. రారా బాబు, ఎత్తుకోరా నాయన. జమ్మని రావాలి వచ్చి, అప్పుడు రావా? సరే సావు లేకెదవా, తప్పకుండా డ్రైవరు. ముందు స్టార్టర్ ప్రొసీడ్లో ఉంటుంది, అది LSS లాస్ట్ స్టాప్ సిగ్నల్. ఇటు మన రూట్లోనే వచ్చాయి ఎదవైతే. అదిగో మెల్లగా ఆగాలి, కానీ వీడికి సపరేట్ కదా. మరేంటి ఓవర్ యాక్షన్ అది? పైగా 4 బోగీలు.
4వ నార్చి కొట్టాడంటే ఓహో దద్దరు వెళ్ళుకుంటూ వెళ్తాడు. బాగా చెప్పరా, చెప్పబాకండి. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మనం వెళ్ళే రూటు బండి ఆల్రెడీ ట్రాక్ మీద ఉంది కాబట్టి స్టార్టర్ డేంజర్లో ఉంది. వాడికి సపరేట్ కాబట్టి స్టార్టర్ ప్రొసీడ్లో ఉందంటే గ్రీన్, మన స్టార్టర్ డేంజర్లో ఉంది. వాడు మన రూట్లో రావాలి అయితే వాడికి సేమ్ అలాగే పడుద్ది, అటెన్షన్ కాషన్ డేంజర్. మరి ఏంది యాక్షను? ఏంద్రా భూత బంగళాలు, సరైన భూత బంగళాలాగా ఉన్నాయి. ఇక నువ్వు వేస్ట్ రా, వరస్ట్ గాడివి. సమ్మని వెళ్ళిపోకుండా అంటే పెద్ద అన్నయ్యకి నువ్వు ఇచ్చే గౌరవమా? లోకల్లో తిరిగే బుడ్డ బుడంకాయ గడే అదిగా కుర్రోళ్ళు ఎక్కడున్నా కుర్రోళ్ళే. ఆడండి. చెక్కింగ్ వదులుతున్నా. పవర్ పెంచాడు రా పవర్. ఇక్కడ స్టార్టర్లు 2 గ్రీన్లోనే ఉన్నాయి. అది తోపు. పిల్లాగాడి జేయూసీ అంటే జలంధర్ కంటోన్మెంట్ అని ఓవర్టేక్ చేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. మనోడేంటి యాక్షన్, వెళ్ళిపోయాడు రా. కొట్టాము మనం కూడా. వాడు వెళ్ళిపోతాడు లెఫ్ట్కి. చెప్తా నెక్స్ట్ షాట్లో చెప్తాడు ఏ బండి క్లారిటీగా. అటు వెళ్తాడు. ఏందిరా లోకల్ ఏం మామూలుగా లేదా ఇలా బళ్ళు. అడిగా అన్నయ్య పరిగెడుతున్నాడు పిత్త పెరిగేలాగా. ఎంతరా 4 బోగీలే. సరామని వెళ్తాడు. వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాయ్. పంజాబ్ వాళ్ళు కూడా వ్యవసాయంలో తక్కువేం కాదండి. అల్లాడి చదులు పెడతారు. గోధుమలు, ధాన్యం, ఇతర పప్పు దినుసులు అన్నీ. ఇక
మామూలు వాళ్ళు కాదు పంజాబీలు. బాబా రైలు జర్నీలు అంటే పాతకాలపు వాళ్ళు కూడా ఎందుకు ఇష్టపడతారంటే రైలు జర్నీలు, రైలు దేశమంతా ప్రతి ట్రెడిషన్ని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. అబ్బాబాబా ఇప్పుడు మనము బట్టియాలను బటువాలను క్రాస్ చేస్తున్నాం. 110 క్లాసిక్ స్కిప్. అయితే చేయరా సౌండ్ చేయరా. అయితే మనం చూడవలసింది మనుషుల లైఫ్ స్టైలు, ఇల్లు ఎలా ఉంటాయో. అదిగో జంధ్యాల రైల్వే స్టేషన్ పేరు జండియాల. పొలాలు, వాళ్ళ ఇల్లు అన్నీ కనపడతాయి రైల్వే స్టేషన్లో. ఇప్పుడు వ్లాగర్స్ ఏం చేస్తారంటే బండి 330 కిలోమీటర్లు 5 గంటల్లో కవర్ చేసేసి అసలు అద్దరిపాటుగా వచ్చేసింది అది ఇది అని చెప్తారు. కాదు అంటే నా సజెషను, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఒక యావరేజ్ ట్రావెలర్, అది కూడా వింటేజ్ ఓల్డ్ మ్యాన్స్ ఎలా చూస్తారో అలా చూపించాలి. అల్లాడిస్తున్నాడు. 130 సెక్షనేలే కానీ 110 వెళ్తున్నాడు. 130 తగులుతాడు తర్వాత. ఇప్పుడు దాకా టచ్ చేయలేదు. డ్రైవర్లు 130 ఫిట్ కాదేమో, ఉంటారు సూపర్ ఫాస్ట్ అంటే ఉంటారు. బాగుంది కదా పంజాబ్. ఇది సెంట్రల్ పంజాబ్. ఇది అంటే నార్త్లో ఉన్న సెంట్రల్ పంజాబ్. రాజమండ్రి, విజయవాడ ఎలాగో అలాగూ. బటిండా, జింద్ అవన్నీ ఎలా అంటే వెస్టర్న్, నార్త్ వెస్టర్న్ పంజాబ్. సూపర్ అండి. బియాస్ జంక్షన్ దగ్గరలో ఉన్నాము.
చాలా కోల్డ్గా చిల్డ్గా ఉంది. మధ్యాహ్నం అయినప్పటికీ కోల్డ్గా చిల్డ్గా ఉంది. ఇక్కడ ఇల్లు ఏంటో ఆర్గనైజేషన్ అంటే బయట ప్లాస్టింగ్ చేసి ఉండవండి. నార్త్ ఇండియా అంతా ఇటుకరాలతోనే ఉంటుంది బయట అంతా. బియాస్ జంక్షన్. कुछ घुमाया लेकिन वो क्या क्या नया है ना. बॉर्डर गए ना, बॉर्डर में 2 चीजें आती हैं, 3 भी आती है. एक बॉर्डर, एक वैष्णो मंदिर हो गया, एक दुर्गाना मंदिर हो गया. इसमें और क्या था, वो यात्रा जो होती है ना वो अलग साइड पड़ जाती है. देखो बियास नदी పేరు మీద ఉన్న బియాస్ జంక్షన్. బియాస్ జంక్షన్. కొంతమంది బియాస్ అంటారు, కొంతమంది బియాస్ అంటారు. నార్మల్ టిపికల్ జంక్షన్ అంతే. అది ఆంటీ కూడా బియాస్ అంటుంది అలా స్లాంగ్లో. మనకే ట్రక్ డ్రైవర్స్కి ఎలా ఆనదే జానదే ఆనదే జానదే అన్నట్టు వీళ్ళకి వేరు నవ్వుకుంటున్నారండి. పగడీలు కట్టేసి సర్దార్లు మామూలుగా హడావుడు లేదే. మన ముందు కూడా సర్దార్ ఫ్యామిలీయే ఉన్నారు. ఇదిగో మా ఫ్రెండ్ సశ్రీకాల్. సశ్రీకాల్ రైల్వే ఇన్ఫార్మర్, మన రైల్ ఫ్యానే. అన్నీ తిప్పుతుంది. గురు గ్రంథ్ సాహిబ్, నాందేడ్ డామినేట్ చేస్తుంది రైల్ ఫ్యాన్స్. ఇంకా వాళ్ళంతా భోపాల్ బ్యాచ్. చెప్పండి రా తమ్ముళ్ళు. అది మా రైల్వే ఫ్రెండ్స్ ఈరోజు. అరే రే. ఇది బియాస్ జంక్షన్, బియాస్. ఓకే, డిపార్చర్లో కొడదాం. ఓహో, P7 వేసుకున్నావు, బండి వచ్చింది. ఏం బండిరా? బ్యాస్లోకి వచ్చింది క్రాసింగ్. ఢిల్లీ పఠాన్కోట్ అంట. ఇంటర్సిటీ బండిలే. మనకు డిపార్చరు. మనకు డిపార్చర్ వచ్చేసింది. బా ఏం గుద్దాడరా డ్రైవర్. ఏమ్మా ఎక్స్పీరియన్స్ కాదా? ఎంఎస్ నారాయణ. ఏమ్మా చూసుకోవాలి కదరా. నార్దర్న్ రైల్వేస్, కొన్ని సదరన్ రైల్వేస్, కొన్ని రైల్వేస్ ఉన్నాయిలే. మరీ మన ఎస్సీఆర్ వాళ్ళంతా బడాయండి. ఇంత డెవలప్మెంట్ అప్డేటేషన్ అని చెప్పి చెట్లు కొట్టేస్తారు. పెద్ద పెద్ద 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తారు. సిగ్గుండొద్దు. అది ఢిల్లీ పఠాన్కోట్ బండి వచ్చింది. అండ్ హజూర్ సాహెబ్ నాందేడ్ బండి ఏమో బయలుదేరింది. ఏందంటే ఇంకో బియాస్ జంక్షన్. బియాస్, బియా అంటే బా కింద యావత్తు, బియాస్ అంతే. కాదు, బియాష్ కాదు. శివయ్యలాగా బియాష్ కాదు. ఈ మధ్య శివయ్యని శివయ్య అంటున్నారు. ఏంటో షా అంట. అవులాలు కాదే. ఏందా అయిపోయిందా? అయిపోయి ఉంటుందిలే.
అది బియాస్ వదిలేసింది. బియాస్ నది మిస్ అయిపోయింది. బియాస్ నది బియాస్ నదినా. నెక్స్ట్ జలంధర్ కంటోన్మెంట్, దాని తర్వాత పగ్వారా, తర్వాత లుధియానా, ధూరి, మహా అయితే ధూరి దాకా డే లైట్ ఉంటుంది. తర్వాత రోహతక్, జింద్, రోత అంతా అదంతా హర్యానా పార్ట్ అయిపోతుంది. ఇంకా లుధియానా దాటితే ఇంకా రోహతక్ మన హర్యానాలోకి వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద చెట్లు అయ్యి ఫ్రేమ్లో చిన్నగా కనపడతాయి కానీ లైవ్లో చూస్తే పెద్ద కనపడతాయి. అసలు భలే ఉన్నాయిలే. ఎవడో క్రాసింగ్ వస్తున్నాడు. రారా రారా పులి. తెలియదు ఎవరో, కుదిరితే తర్వాత నేమ్ మెన్షన్ చేస్తా. ఎవరో అన్నాయి, ఎంటీ రేక్ అనుకుంటా అన్నాయి. ఏన్నాయ్ ఎవరన్నాయి నువ్వు? అబ్బో నెంబర్ ప్లేట్, సారీ నేమ్ ప్లేట్ కూడా లేదు, నేమ్ బోర్డ్స్. నేమ్ బోర్డుకి ఇస్తే ఇప్పుడు పంజాబ్లో ఉన్నాం కదా మనం, పంజాబీ మాట్లాడదాం. ఏంద్రో ఆపుతున్నావు? లాగిచ్చు, కుదరద్దు ఆపితే. కొడితే పెటాక్మెంట్ సౌండ్ వచ్చేద్ది నాన్న ఆపావంటే. కాషన్ ఆర్డర్ స్కిప్ అవుతున్నావా? లూప్ లైన్ స్కిప్ అవుతున్నావా? నార్మల్ ఏదో ఇంటర్సిటీ మెయిల్ ట్రైన్ అనుకుంటా. అయిపోయింది. నేమ్ తగిలిలా, ఇక దేనికి పడితే దానికి వాడతారేమో. లూప్ లైన్ నెట్టారులే కుర్రాడిని. సరే చూద్దాం. జలంధర్, పగ్వారా, లుధియానా, ధూరి, రోహతక్, జింద్, నాగవారా ఏదో ఉంది, ఢిల్లీ. సూపర్ అండి. आप जैसा जगह जैसे गया ना, मौसम बढ़िया उधर का। हाँ मौसम बढ़िया, 1.5 महीना गर्मी रहती, 5 महीना 1.5 महीना। कृष्णा गुंटूर हमारा जिला समुंदर को जो सटे हुआ है वो सेम ऐसा ही है, प्लेन। गुंटूर तेलंगाना, रायलसीमा जो आपने गया ना, नंदियाला, वो सब वो पहाड़ी है. సూపర్ అండి. ప్లెయిన్ పంజాబ్ అంతా గ్రీనరీగా ఉంది, కాకపోతే కోల్డ్ ఏరియా, చిల్డ్గా ఉంది కాబట్టి ఫాగ్ కనపడుతుంది చూడండి. నెక్స్ట్ జలంధర్ కంటోన్మెంట్, తర్వాత జలంధర్ తర్వాత ఏ ఊర్రా? పగ్వారా. సరే మరి లెట్స్ గో. ఏదో స్టేషన్ స్కిప్ అవుతుంది.
మా ఎండే రాదురా నాయన, ఇక్కడ చల్లగా చలి. ఏంటో ఈరోజు డైవర్షన్ అని చెబుతున్నారు, బండి చూద్దాం. అంబాల మీదకి వెళ్ళిపోద్దంట, రోత కటువైపు వెళ్దంట. వావ్, విధ్వంసం. ద రియల్ విధ్వంసం. వచ్చిందండి వయ్యారి అన్నట్టు వచ్చిందండి జలంధర్. అమ్మ 3:30 కూడా కాలేదు, చీకటి పడేటట్టు ఉంది. జలంధర్ తర్వాత పగవారా తర్వాత ఏమో లుధియానా. మనం డైరెక్ట్గా లుధియానాలో కలుద్దాంలే, పగవారాలకు ఎగవారాలు వద్దు. ఓకే, ఎందుకు వద్దు? చలేస్తుంది, నిద్ర వస్తుంది. జలంధర్ అరేవల్ ఒకటి తీసుకుని బ్రహ్మాండంగా భోజనం. నాగార్జున అంకల్, అంకల్ బీచ్ వాలా, అదిగా 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 రాజహంస, రాజహంసరా. బాబా సూపర్ రాజా, లవ్ యూ. నా కోసమే తుస్సుమన్నామని అనుకుంటాను. లవ్ యూ రా, చాలా అయింది నిజంగా నిన్ను చూసి రాజా. దీన్నమ్మ ఒక పాడు బిర్యానీ తిన్నానండి. పంజాబీ నా గడుగులకి వండటం రాదు, సావదు. నూనె వేసాడు. ఇంత పాడు బిర్యానీ ఎప్పుడు తిన్నా లైఫ్లో. జలంధర్ సిటీ జంక్షన్. ఇక్కడ మంచి ఫోన్ టెక్నీషియన్ లేడు తెలుసా, నార్త్ ఇండియా మొత్తంలో. ఏమో ఢిల్లీలో ఉంటే ఉండొచ్చేమో, కానీ పంజాబ్ అమృత్సర్లో మాత్రం లేడయ్యా. ఇక్కడ ఇదొక ఏం రోగం రా, ప్లాట్ఫామ్ మధ్యలో ప్లాట్ఫామ్ 2 ముక్కలు చేసి వస్తారు వీళ్ళు. జలంధర్ సిటీ బై ద వే 5 minutes స్టాప్ జలంధర్ సిటీ. మనోడే ఆల్ ఇన్ వన్, ఒక్కడే ఉన్నాడు రైల్వే స్టేషన్లో, సోలో, ఎవరు లేడు. ఇంకోటి ఆ లెజెండ్ ఒకటి ఉంది ఆడ, WDM3 అనో 3D. ఇంక మన ఇద్దరు తప్ప ఎవరు లేరేడా, ఖాళీ. ఒక్కసారి అటు చూపిస్తాను, ఇంకా పడుకుందాం. ఆ పాప ఇంకాపు చూసాలే కానీ ఆపు. నిజంగా కొంతమంది ట్రైన్ ఎక్కుతారు, ఏంటో గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC అన్నట్టు ఉంటుంది వ్యవహారం. సైడ్ జరగండి అంకుల్, మరి అసలు వీళ్ళు ఫ్లైట్ ఎక్కితే అల్లాడిపోతారయ్యా. ఎక్కండి. చాలా చిల్లీగా ఉందండి, చాలా చిల్లుగా ఉంది. ఏమో అసలు నో సన్సెట్, నో సన్ రైజ్, జస్ట్ కోల్డ్ అంటే కోల్డే. అబ్బబ్బబ్బబ్బబ్బా తమ్ముడు నాగార్జున, ఏం దొరుకుతాయి ఇక్కడ? ఇదొకటి బంగాళదుంప పఫ్ఫులు. ఇరానియా ఆలు పాపులు అంటే ఏంద్రు సర్దార్ గారు అడిగి వెళ్తున్నారు, పెద్ద పగిడి కట్టి.
ఖాళీ ఉంది నాకు తెలిసి ఈ బండి నాందేడ్ అంటే ఈ సర్దార్లకే, లేదంటే మళ్ళాంటి వాళ్ళు కట్టే ఇటు 5 minutes బండి స్టాపు. ఏంటిదనియా? పూరి బటోరే మేము పూరి అంటాం అనియా. లిమ్మక కోక అంటే ఆ పాడు బిర్యానీ తిన్నా కదా, మరి ఆయిల్ వేసాడు లంచ్ అడుగులకి, బుద్ధి జ్ఞానం లేదు. లుధియానాలో దిగుదాంలే. పగవారా దాకా పడుకుందాం, పగవారా దాటేదాకా. ఇలాగే ఉంటాయి టిపికల్గా స్టేషన్స్, మనకన్నా కొంచెం స్పెషాలిటీగా ఉంటాయి కానీ ఏడ మాత్రం ఇదే. రారా 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 ఏంట్రా మేసాలు తిప్పి ఇటువైపు చూస్తున్నారు. అది మన సీటు ఏంటి ఇక్కడ హడావుడి. నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు అంటే పగవారా వదిలేసింది అన్నమాట. అదిగో అదే లుధియానా అన్నమాట, అదే లుధియానా. అయితే విషయం ఏంటంటే ఆల్రెడీ తెలుసు, ఢిల్లీ సారాయ్ రోహిల్లా నుంచి బఠిండా ధూరీ జంక్షన్ మీదుగా వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళింది అని తెలుసు. అంటే స్ట్రైట్గా అంటే ఎలా చెప్పాలి, వెళ్లకుండా నార్మల్ రూట్లో వెళ్ళింది అని తెలుసు. సేమ్ రోహ్తక్, జాకల్, జిందు అటు వెళ్ళకుండా లుధియానా నుంచి స్ట్రైట్గా అంబాలా, చండీగఢ్ స్టేషన్ స్కిప్ లేదంటే జస్ట్ అలా స్టాప్ అండ్ స్టార్ట్తో చేశారు. టోటల్గా డైవర్ట్ అండి. సోదంతా ఎందుకు మీకు? నార్మల్ రూట్ నుంచి బండి డైవర్ట్ అయ్యింది లుధియానా నుంచి బండి. ఓకే, బాగుంది కదా. చలి 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 చలి. మెయిన్ అదే నార్త్ ఇండియాలో వీడియో తీయాలంటే. లుధియానా నుంచి 3rd లైన్ ఉందండు. అంబాలా చండీగఢ్కి లుధియానా నుంచి 3rd లైన్. సో బాబయ్య బండి అంబాలా ఘాట్ వచ్చింది బాబయ్య. అదేంటి బాబయ్య ఈ బండికి అంబాలా ఘాట్ రూట్ వైపు షెడ్యూలే లేదు కదా, రూటే లేదు కదా అంటే, మనోడితో పాటు చాలా బళ్ళు రూట్ డైవర్ట్ అయినాయి అని చెప్పి దానిలో భాగంగానే అంబాలా కంటోన్మెంట్. ఇక్కడ మహా అయితే క్రూ చేంజ్ అంతే, లుధియానా వాళ్ళు తీసుకొస్తారు. ఆ బండి ఏంటనుకున్నారు? గోల్డెన్ టెంపుల్ మేల్ స్వర్ణ మందిర్ ఎక్స్ప్రెస్. సహారన్పూర్ మీద ఇక రకరకాలుగా వెళ్ళిద్ది, మీకు తెలియదు ఇవన్నీ చెప్తే. ఏంటి అన్నీ ఏపుతున్నాడు, ఏంటిది? బ్రెడ్ కుదరలేండి అన్న, తర్వాత చూద్దాం. సరే మరి 12 or 11 వెళ్ళొద్దు, కిలోమీటర్స్ ఉంటుంది అంతే. స్వర్ణ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే ఆ రూట్తో మంచి అవినాభావ సంబంధం ఉందిలే. రూడ్కి మొరాదాబాద్, షారాన్పూర్, అమృత్సర్. బాబా ఏది జనరల్ బోగి బాగానే ఉంటుంది. అబ్బో ఫుల్ రష్ రా. హౌరా మెయిల్ అంత గలీజ్గా ఉంటుందిలే. మెల్లగా మెల్లగా మెల్లగా. సారీ, ట్రైన్ మేనేజర్, ఇప్పుడు గార్డ్ గారు కాదు, ట్రైన్ మేనేజర్. అదేంటన్నా అంటే అవును, ఇప్పుడు 2000లో ట్రైన్ డ్రైవర్ అనకూడదు, డిగ్నిఫైడ్గా ఉండాలి అని చెప్పి లోకో పైలట్ స్ట్రైక్ చేసి మార్చుకున్నారు. మరి ఇగో హట్ అవుద్దిగా, మేము గార్డులు ఏంటి, అదేంటి అంటే గార్డు కాదు మాకు ట్రైన్ మేనేజర్ అని పెట్టండి అని చెప్పి వీళ్ళు యాక్షన్ చేశారు రీసెంట్గా, ఒక 2-3 సంవత్సరాల క్రితం. అది ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నాకైతే
ట్రైన్ డ్రైవర్, అసిస్టెంట్, గార్డ్. ఇది అసలు ఎంత రాయల్టీగా ఉన్నాయి పేర్లు చెప్పండి. మరి అసలు ఏం చెబుతాంలే, లెట్స్ గో. సౌత్లో ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో లేవో కానీ నార్త్లో, నార్థన్ రైల్వేస్లో మాత్రం అబ్బో చాలా ఇదిగా ఉంటుంది. ఏదన్నా మెమువా అంటే కాదు బాబు, అదిగో అక్కడ కనిపించే క్రాస్ ఓవర్ ఎక్స్ లాగా ఉంది కదా, క్రాస్ ఓవర్. అది ఓవర్ టర్నింగ్ క్రాస్ ఓవర్ మీకు తర్వాత చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, దాన్ని డైమండ్ క్రాసింగ్, ఎక్స్ కజ్జికాయ అంటారు కాదు. బైదవే పానీపట్, సోనీపట్ మీదగా వెళ్ళే మెమో వస్తుంది కాదు, వచ్చేసింది. అసలు దేశంలోనే, ఐ మీన్ భారత్లోనే ఈ ఎన్ఆర్ అనగా నార్థన్ రైల్వే పెద్ద జోను. ఎక్కడి నుంచి ఉందనుకున్నారు? జమ్మూ, పంజాబ్, హర్యానా, ఇటు రాజస్థాన్లో కొంచెం, ఢిల్లీ, రకరకాలుగా నార్త్ అంతా వదిలాడబ్బాయి. టేకర మనకి పద 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 ఫస్ట్ ఎక్కేయాలి. అసలే డైవర్టెడ్ అండి బండి. 1244422 అంబాలా క్యాంట్. చాలా మంది ఉన్నారు. అన్నా నువ్వేమో ధైర్యంగా ఏంటో పెద్ద తోపులాగా ఫోన్లు వీడియోలు తీసేస్తున్నావు, ఎవడు ఎటు మూల నుంచి వచ్చి ఎలా లాక్కెళ్తాడో ఫోన్లు అంటున్నారు. అది నిజమేగా, జాగ్రత్త. అంబాలా కంటోన్మెంట్, అంబాలా చావని. ఎందుకు కంటోన్మెంట్ తెలుసుగా, దగ్గరలో ఏమన్నా ఆర్మీ బేస్లు కానీ అన్లోడింగ్ లోడింగ్ కార్యక్రమాలు జరిగితే దాన్ని అంటారు. ఒకప్పుడు బెంగళూరు కంటోన్మెంట్, గౌరవ కంటోన్మెంట్ వైజాగ్, బెంగళూరు కంటోన్మెంట్ అని విన్నారా? ఇదే ఇప్పుడంతా ఎస్ఎంవిటి షో. నీకెందుకు వ్యతిరేకత? కొత్త అంటే ఏమోనబ్బా నాకు తెలియదు. న్యూ అంటే పడదు, అంతా ఓల్డ్ అంతా అసలు. అంబాలా ఎప్పుడు 2021లో వచ్చాను, 22లో వచ్చాను అంబాలా. 2023లో వచ్చా, మళ్ళీ తర్వాత 2020. కొడదాం నార్తే కొడదాం ఇంకా అచ్చంగా. రావాల్సిన వ్లాగ్ రూట్ డైవర్ట్ అవతంతో షార్ట్గా వచ్చిందనమాట. ఈ షార్ట్ని ఇంకా షార్ట్ ఇద్దాము. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఢిల్లీలోనే కలుద్దాం. ఓకే, ఏమన్నా హైలైట్స్ ఉంటే చూపిస్తాను, లేదా ఢిల్లీయే. మరి ఉంటాను. ఈ రూట్ డైవర్ట్ అయిన బళ్ళకి అసలు వాల్యూవే ఉండదు. అది మరి ఉంటా. కూరగాయల మార్కెట్లో ఆగింది బండి. అండి అంటే రూట్ డైవర్టెడ్ కదా. ఇప్పుడు అలపాడు, బెజవాడకి గుణదల, రాయనపాడు ఎలాగో అవుటర్ గురుగాం వగైరా స్టేట్ అలా వెళ్తానికి చూసారు. అసలు ఎంతమందో, హ్యూజ్ క్రౌడ్ అయిపోయింది బండి. ఢిల్లీ చాలా కూల్గా ఉంది. అయ్యయ్యో, అస్సాం రాజా వ్లాగ్ అయిపోతుంది. గాయ్స్, మనుషులు దిగేశారనమాట మన బండిలో నుంచి. అలా వెళ్ళారు. చాలా డేంజర్, మామూలుగా ఉండదు. ఫాగీ ఢిల్లీ యార్, అవుట్స్కట్స్. ఇది కూడా డీజిల్స్, WDP-1 బెజవాడ లాగా WDP-1 తొక్కలు. కాబట్టి అబ్బా అసలు చరిత్ర వేరే అండి నార్థన్ రైల్వేస్కి. ఎస్సీ చూద్దాం.
అదే ముందు బిఫోర్ టైం వచ్చాడుగా, 2 అరైవల్ ఢిల్లీ, కానీ మనోడు ముందే వచ్చాడు. చూద్దాం. ఎవరో అన్నయ్య ఓవర్టేక్ చేస్తున్నాడు. ఓ షానే పంజాబ్ భోపాల్ శతాబ్ది సూపర్. అందుకే ఓవర్టేక్ ఆపాడు. వీడు వెళ్ళంగానే వీడి క్లియరెన్స్లో సూపర్. సర్దార్లు అందరూ ఉన్నారే. సర్దార్ ఇంకా గాడి, అది అందరూ సర్దార్లే. పగిడీలు గిగిడీలు కట్టి భలే ఉన్నారా. ఇప్పుడు వైజాగ్ నుంచి ఎంత దూరం అంతే, ఒక 50 అటు ఇటు. సూపర్. శతాబ్దీల కన్నా మన శతాబ్ది ఇది కొంచెం ఎక్కువగా ఉంది. ఈడ వెళ్ళంగానే మనం పంపించేస్తారు. ఇక క్లియరెన్స్ ఆఫ్ అమృత్సర్ శతాబ్ది, వి విల్ గెట్ శతాబ్ది. బాయ్, నైస్ టు మీట్ యూ. ఢిల్లీ సబబ్స్ అనుకోండి ఇక వీటిని. చెప్పా కదా, ఆఫ్టర్ క్లియరెన్స్ ఇన్ అమృత్ వి గాట్ లైన్ క్లియర్ అంతే. పోలీస్ అంకల్ వినిపించుకుంటే బాగా చెప్తాడు సరదాగా. అండ్ యూ కెన్ సీ ద ఫాగీ ఢిల్లీ. దిల్ వాలోంకా ఢిల్లీయా అవడా ఏం కాదు మరి. పంజాబీలు ఎవరమ్మా? ఫిష్ ప్లేట్, సబ్జీ మండి, మటన్ మండి, ఆలూ మండి, అన్నీ మండియే. గొర్రెల మండి, మన గొర్రెల మండి. SUB sub ZI. Bye bye. See you next time. Summer. అర్జున చీకటి వచ్చేస్తుంది, ఉంటా. మీట్ యూ ఇన్ ఢిల్లీ. అదే సర్దార్ బజార్ పక్కన ఉన్నాము. ఎందుకు సర్దార్ బజార్? ఢిల్లీ హ్యావ్ సిక్ డామినెన్స్. ఢిల్లీ ముందు నుంచి ఉంది. పక్కన వస్తున్నాడు. ఈ 2వ ట్రాక్లో ఇందాక దౌలత్ జైసల్మీర్ బండి, ఢిల్లీ జైసల్మీర్. రారా బాబు, పేర్లు చూద్దామంటే నీ సోదినాయాల. ఆడికి స్టార్ట్ రేస్ పెట్టేశారు. వస్తాడు పాకు ఫాస్ట్. దగ్గరికి వస్తే చూపిస్తాలేరా. మనం వాడా ట్రాక్ పక్కనే ఉంటాం, బాగుంటుంది. బండి పరిపూర్ణంగా తిరిగింది అయ్యా, ఆ మూల నుంచి ఈ మూలకే. స్టార్టర్ కాస్ట్లోనే ఉంది, అంటే కొంచెం లిటిల్ బిట్ క్లియరెన్స్. సర్దార్ బజార్ దాకా ఇచ్చారు, ఆడికి కూడా ఇచ్చారు. ముందు అయింది లేట్ స్టార్టర్ అయితే. ఆడు ఎందుకో పాస్ అవ్వట్లేదు. మీరా బాబు ఫాస్ట్ కానీ సోదినాయాల. ఏం లేదు, చిన్న ఆతృత ఉంటుంది కదా. అక్కడ బండి మనతో పాటు, అంటే మనం ఉన్న బండిని ఓవర్టేక్ చేసింది ఏందిరా, ఒక చిన్న ఆతృత ఉంటుందే, అది అమూల్యమైంది. రారా బాబు నీ సోదినాయాల తొయ్యిరా. ఏదేకో ఢిల్లీ సర్దార్ బజార్. అదిగా చెప్తున్నారు, బాయ్ అందరు కరదో మొబైల్ చోరీ చీనీ హో జా. ఓహో అన్నయ్య నిజాముద్దీన్ వెళ్తాడేమో రాకుండా. అదిగో స్టార్టర్ ఆటోమేటిక్ వెస్ట్. ఢిల్లీ రాడండి ఈడు, ఢిల్లీ రాడు అని ఏ బండో కూడా తెలియదా నీ చెప్తా నాకు. మొబైల్ అందరు కలదు అని. అదిగా చెప్పానా.
అమ్మమ్మమ్మమ్మమ్మో ఇదేంద్రు లోపల పెడతా. ఇంకా పక్కన ఉన్న ఉపయోగం ఆడు వస్తానే ఉన్నాడు. అమ్మో చెట్లండు ఏమో టైం బాగోపోతే లాక్కోవచ్చుగా. ఆహా గుడ్డు షేప్ ఓవల్ షేప్లో వస్తున్నాడు, మన పక్కనే ఉన్నాడు ఈడు కూడా. నేను ఇంకా ఢిల్లీ రాకుండా వెళ్ళిపోద్దేమో. ఏరా రారా రే, ఏ బండి చూడాలిరా. మనకైతే లైన్ క్లియరెన్స్ ఫుల్ ప్రొసీడ్. ఆ పక్కన ఏదో తోస్తేనే మనకు చక్కగా బాగుంటుంది ప్యారలల్గా. టక టక దడదడదడదడ అనుకుంటా. నాడి కాషన్ మనకు ప్రొసీడ్. ఆటోమేటిక్ తొయ్యిరా ప్లీజ్ రా. నిన్ను కాదురా నాయన. అబ్బా లోకో పైలట్ రాదులే కదవా. తిడతలేదు, కంట్రోల్ చేసే సెక్షన్ ఆఫీసర్ని తిడతలేదు. మన ఎందుకు మనకి ఇలా జరగాలని చెప్పి ఊరికి అలా ఫ్రస్ట్రేషన్. ఇంక దొరకదులేడు, మెల్ల పాకుతున్నాడు. పాకీ జాగాడు, పాకీ పాకీ సక 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 నరికి మూట చుట్టి పడేశారు అన్నట్టు పాకీ 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 వస్తున్నాడు. నీ శతాబ్దీలే భోపాలు, అమృత్సర్ శతాబ్దీలు, ఖాద్ గోదాం శతాబ్దీలు వస్తున్నాడు. ఒకటే పీకుడు. అడిగి ఆరులో ఎవరున్నారో చూద్దాం ఆగండి ఇప్పుడే. గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ వాడు, గోరఖ్ధామ్ లైవ్లో ఏముందరా అని అనుకున్నాను. గోరఖ్ధామ్ పైనుంచి వస్తాడండి వాడు, బొంబాయి నుంచి ఇటు వెళ్తాడు. గోరఖ్ధామ్ అంటే అదే గోరఖ్పూర్ యూపీ. ఉన్నావా? డీజిల్ నెవర్ డైస్ అండి, డీజిల్ నెవర్ డైస్. కష్టాలు చేయబాకరా రే, మరీ కూడదమ్మా. గణేష్ వేడు దాకా వస్తే సస్తావా ఇచ్చాదవా. ఆడిగా పులి ఆరెంజ్ కలర్ తుగలకాబాద్. బా నా ఫేవరెట్. బా నీ లుక్కే లుక్ రా, రిచ్ లుక్ ఉంటుంది మీకు. డీజిల్ జీతే ప్లాట్ఫామ్ అటే వచ్చిందా. అయ్యా అసలు చూసారా భలే. ఫిష్ ప్లేట్లు మొత్తం చదువుతాను ఒకరోజు టెక్నికల్ నాలెడ్జ్లో. వీటిల్ని ఏమంటారు, టర్న్అవుట్స్ని ఏమంటారు, క్రాస్ ఓవర్స్ని ఏమంటారు. అండ్ దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరమా, కోస్తాంధ్రుడు ఉత్తర ధ్రువం అనగా భారత్ ఉత్తర దేశానికి వెళ్ళి వస్తున్నాడు. స్వాగతం పలుకు. ఉత్తర ధ్రువంగా సన్నాసి అని తిట్టుకోవద్దు. దట్స్ గోరఖ్ధామ్. దౌరాయ్ అంట. అది దౌరాయ్ శతాబ్ది. ఎరా ఎన్ని శతాబ్దీలు? మన పక్క నోరు మంత్రాలు రెడీగా ఉండి ఏం చేస్తాయిరా ఏసా. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. బా యూపీ బ్యాచ్, బీహార్ బ్యాచ్ అబ్బో హడావుల్లో ఉంటాము. దిగాక మాట్లాడుకుందాం. బాయ్.
ఏదో పెద్ద నోషో హాల్ట్ లాగా ఎక్కి కొట్టేసుకుంటున్నారు వీళ్ళు. ఏం మనుషులే బాబు మీరు. ఎనివే గాయస్, బయటికి వెళ్దాం, తిరిగేద్దాం, నిజాముద్దీన్ వెళ్ళిపోదాం, తమిళనాడు హైలైట్స్ చూద్దాం. ఏందన్నా తమిళనాడు సంప్రక్రాంతి కదా, మరి వేరే బండి ఏమన్నా చూసుకోవచ్చుగా అంటే మూడు లేదమ్మా. తమిళనాడు సంప్రక్రాంతి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బండి. అండ్ మంచి 27 ఏంటి 30-40 అవర్స్ నడిచినా ఇట్స్ ఓకే, నాకు ఇష్టం. ఆ పేరులోనే ఉంది పవర్, తమిళనాడు సంపర్క్ క్రాంతి అని. సరే, ఇలాంటి వీడియోస్ మంచి మంచి ఇంకా కావాలంటే స్టే ట్యూన్డ్. సదా వత్సలే మాతృభూమి. బాయ్.